మన ఆశ అయితే ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయింది. మీరు ఎప్పుడైనా ఎత్తుకున్నారా సుజాత బోనము? నేను 3 years బ్యాక్ ఎత్తుకున్నాను అక్క. అంటే అది తీసుకున్నాక అసలు నిజంగా అమ్మవారిని డైరెక్ట్గా చూసిన ఫీల్ ఉంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా అసలు బోనాన్ని మిస్ అవ్వద్దు అని అయితే నాకు అనిపిస్తుంది. అందుకే ఇంట్లో చేసిన ప్రతిసారి ఫస్ట్ నేను ఆడపిల్లని కాబట్టి మా పెద్దమ్మకి నాకే తీస్తారన్నమాట. గ్రేట్ గ్రేట్. నువ్వమ్మా సుచిత ఎట్లా ఉంటది? నువ్వు ఎత్తుకుంటావా బోనం? మెదకే కాబట్టి మన ఇంట్లో బోనం ఉంటది ఖచ్చితంగా. మాక్సిమం అంటే మా ఇంట్లో చాలా తక్కువగానే, అసలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారు బోనాలు. ఇంకా వాళ్ళకి మేమే ఆడపిల్లలము, సో మేము చాలా బాగా ఎత్తుతాము. అంటే ఎక్కువసేపు మరి అంత ఓపికగా మేము నిలబడలేకపోయినా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఎత్తుకుంటారు. కానీ ఫస్ట్ అయితే మాకు ఎత్తి తర్వాత మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని అమ్మవారి వరకు వెళ్ళాక మళ్ళీ తెలంగాణలో బోనం తల మీద ఎత్తినాక మొదట కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగినాకనే బోనం బయలుదేరుతుంది. అదొక మంచి సాంప్రదాయము. తెలియదు కదా ఇక్కడ సంప్రదాయం గురించి. మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను బోనం తీసుకున్నప్పుడు కూడా చాలా వెయిట్ ఉంది, దాంట్లో రైస్ ఉంటుందని వరకే తెలుసు. అంటే చాలా పెద్ద ప్రాసెస్. అంటే పొద్దున్నే లేవాలి, నిష్టతో అన్నం వండాలి. అన్నం బియ్యంలో బెల్లం వేసి అన్నం వండేసి ఆ బోనం కుండ కుదియాలి. కుదించడం అంటే ఏం లేదు, బోనం కుండకి ఫస్ట్ పై సైడ్ నూనె రాయాలి. నూనె రాసి కింది సైడ్ సున్నం రాస్తారు. ఆ సున్నం మీద పసుపు కుంకుమ బొట్లు, నూనె రాసిన మీద పసుపు కుంకుమ బొట్లు. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ అలంకరణ కూడా చేస్తారు. అంటే నేను బేసిక్ చెప్తున్నా, వెనకటి నుంచి వచ్చేది. కొత్త కుండలో చేస్తుంటారు. అయ్యో ఎవరో ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు. మనం ఇక్కడ చూడొచ్చు క్యూ లైన్లో. కొన్ని వాటర్ ఎవరైనా తప్పించే ప్రయత్నం చేయండి. అయ్యో చిన్న పాప, ఏమైందమ్మా? ఏమైంది? కళ్ళు తిరిగినట్టునే. మంచినీళ్ళు ఎవరైనా తీసుకొచ్చి కొంచెం తాపితే బాగుంటుందేమో. కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు తాగమ్మా. మంచినీళ్ళు తాగు తల్లి. మంచినీళ్ళు తాగు. అయ్యో ఉపవాసంతో వచ్చావా అమ్మా? ఉపవాసంతో వచ్చావా? ఇంకొన్ని మంచినీళ్ళు తాగు. కొంచెం నీళ్ళు తాగు. కొంచెం ఇంకొన్ని తాగు. అయ్యో చూసారు కదా పాపం, ఉపవాసంతో బోనాల ఉత్సవాలకు వచ్చేసరికి కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోతున్నారు. అంటే ఒక సెంటిమెంట్, ఉపవాసంతో బోనం తీయాలని కొందరు మొక్కుకుంటారు. కాబట్టి ఈ విధంగా కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భం కూడా జరిగింది. కానీ ఎమ్మటే పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళకి మంచినీళ్ళు అందించారు. మనం కూడా కొన్ని మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేశాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎందుకనాలి కానీ గతంలో కంటే కూడా ఏర్పాట్లు బాగున్నాయి. అంటే క్యూ లైన్లో ఎంతసేపు ఉన్నారమ్మా? ఎందుకని క్యూ లైన్లో ఎంతసేపు ఉన్నారు? 1 hour అవుతుందండి. 1 hour అవుతుంది. అసలు కదులుతలేదు. తొందరగానే వదులుతారుగా జనరల్ గా? లేదండి, బోనాలకు అసలు వదులుతలేరు. 1 hour అయిపోయింది. మీరు 1 hour అయిందా? ఒడిబియ్యం తెచ్చినట్టున్నారు కదా? నైవేద్యం తెచ్చిరా. అయితే క్యూ లైన్ లో దాదాపు పాపం బోనం పెట్టుకొని గంట సేపటి నుంచి ఉన్నారంట. రావటం వల్ల ఈ సామాన్య భక్తులను ఏమన్నా లైన్ లో ఆపేయటం ఇటువంటివి ఏమన్నా జరుగుతున్నాయా? దాని వల్ల డిలే ఎక్కడైనా కనిపిస్తోందా మీకు? మూమెంట్ మీరు అన్నది వాస్తవమే ధన. విఐపి మూమెంట్ ఉంటుంది. విఐపి మూమెంట్ వల్ల ఆ విఐపీలు వాళ్ళ బంధువులను లోపలికి పంపడం వల్ల ఏంటంటే ఈ బోనం తీసుకొచ్చిన మహిళల క్యూ కొంత ఆగుతుంది. దానివల్ల పాపం ఏంటంటే ఇప్పుడు మనం చూసాం కదా లైవ్లో, ఒక పాప పడిపోయినది. అట్లా కొంతమంది బోనం తీసుకొని అంత నెత్తిన పెట్టుకొని గంటలు క్యూ లైన్లో ఉండాలంటే చాలా ఇబ్బందికర పరిణామమే. బోనాలను ఎక్కడా కూడా ఆపొద్దు, స్పీడ్గా పంపాలి. విఐపీలు వస్తూనే ఉంటారు. విఐపీల కోసం బోనాలని ఆపొద్దు కదా ధన. ఇక్కడ చూడొచ్చు చిన్న పాప ఎంత బాగా ఎత్తుకుందో బోనము. చెప్పమ్మా, నువ్వేం చదువుతున్నావు? 7th class. 7th క్లాసా? 7th క్లాస్ అట ఈ పాప. ఏం పేరమ్మా నీ పేరు? అక్షిత. నువ్వే రెడీ చేసినావా? అమ్మ రెడీ చేసిందా? అమ్మేది? చాలా బాగా రెడీ చేశారండి బోనం. ఎంతసేపు మేము పట్టింది? 1 hour పట్టింది. మీరు కూడా ఉన్నారు చాలా మంది బోనాలు. ఇక్కడ వాళ్ళు సపోర్ట్ లేకుండా కూడా పట్టుకున్నారు. వీళ్ళని చూడొచ్చు. కనీసం బోనం ఎత్తుకుంటే మనం సపోర్ట్ పట్టుకుంటాము. మీరండి ఎన్నేళ్ళకి వెళ్ళి చేస్తున్నారు, కనీసం సపోర్ట్ కూడా పెట్టుకోవాలి. ఎంత బ్యాలెన్స్ ఆపుతున్నారు మీరు. అలవాటేమో కదా. దేవుడు వస్తాడా? ఓకే, దేవుడు వస్తాడు కాబట్టి మీరు పట్టుకోకుండా ఆగింది బోనము. మనం ఈ అమ్మని చూడొచ్చు. అమ్మకు దేవుడు వస్తారంట కాబట్టి తను ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. చేతులతో పట్టుకోలే. బోనం కుండ అట్లనే ఆగింది. బోనం కుండ అంటే చాలా బరువుతో ఉంటుంది. మన ఆశ కూడా ఇందాక నెత్తిన పెట్టుకుంది. అంతటి బోనం కుండనే అమ్మ పట్టుకుంది. ఆమె భక్తి భావమే దానికి కారణం అని చెప్పొచ్చు దానా? అవును. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అశోక్ అలాగే ఇంకా మన ఎడిటోరియల్ టీంలో ఇతర వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. సో రమ, వాళ్ళు ఎక్కడి నుండి రిపోర్టింగ్ చేయబోతున్నారు? ఏమేమి చూపించబోతున్నారు మనకి? ఇక్కడ చాలా ఇప్పుడిప్పుడే బోనాల రద్దీ అనేది చాలా పెరిగింది మనకు ధన. ఇప్పుడు తొట్టెల ఊరేగింపు ఉంటుంది, సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. మన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో
ఉన్నారు. ఎప్పుడెప్పుడు కవరేజ్ చేద్దామా, కొత్త కొత్త అంశాలని మనం ప్రేక్షకులకు చూపిద్దామా అన్నట్లుగానే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అంశం ఒక్కొక్కరు తీసుకొని కవర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది దానా. అంటే రమ, యాక్చువల్గా సామాన్య భక్తులంతా కూడా క్యూ లైన్లో వెళ్తున్నారు, వాళ్ళ వరకు ఓకే. కానీ పోలీసులో కూడా మహిళా భక్తులు ఉన్నారు, వాలంటీర్షిప్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు బోనం ఎత్తుకునే అవకాశం దొరకట్లేదు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ సర్తాజ్, ఒక్కసారి మీరు చెప్పండి. సామాన్య ఇంటికి ఒకటే బోనం తీస్తుంటారు. సర్తాజ్ మాట్లాడుతూ చెప్పినట్టు ఇది ఫస్ట్ టైం నేను ఆన్ గ్రౌండ్ బోనాలని చూడటము. ఎప్పటి నుండో మనము స్టూడియోస్లో చాలాసార్లు యూనో మాట్లాడుతూ విన్నాం. చిన్న పాపని కూడా తీసుకొచ్చారు బోనాలకు. ఒకసారి అటువైపు చూపిద్దాము. చిన్న పాప, నాకు తెలిసి మంచి పాప అయి ఉంటుంది. ఇలా ఉండాలి. వాళ్ళ స్పెషల్ క్యూ లైన్ కూడా ఇప్పటి వరకు పెట్టలే వాళ్ళు, అంటే ఎమర్జెన్సీ క్యూ అంటున్నాం. కరెక్ట్. సో ఫ్యామిలీస్ కోసము స్పెషల్ క్యూ లైన్స్ ఉంటే బాగుంటుంది అంటూ కూడా అంటున్నారు. ఎస్, చిన్న పాపని తీసుకొచ్చారు. ఎవరో కింద పడి వాటర్. సో ఎస్, చిన్న పాపని తీసుకొచ్చారు. ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారండి మీరు? 1 అవర్ అవుతుంది. ఇంకా లైన్ ఎక్కడ బాట వరకు ఉంది. యా, చిన్న చిన్న పిల్లలతో పోవడం వల్ల చంటి బిడ్డలు చాలా ఏడుస్తున్నారు. గతంలోనే మనం కొద్దిసేపటి క్రితమే చూసాము, ఒక అమ్మాయి కూడా పడిపోయిన విషయం చూసాము. ఇక్కడ చంటి బిడ్డలు కూడా తాళలేకపోతున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటే బాగుండేది, వృద్ధులకు కానీ మహిళలకు కానీ. సర్తాజ్, మరికొంతమందిని మీరు మాట్లాడించే ప్రయత్నం చేయండి. వెండి బోనం తీసుకొచ్చారు, ఒకసారి చూద్దాము. ఇది మొదటిసారా అండి, లేకపోతే ప్రతి ఏటా వస్తారా? నేను ఎవ్రీ ఇయర్ బోనం చేస్తానండి, కానీ మా అంకల్ అమ్మవారి దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏం చేస్తాం, అమ్మవారి కోసం ఏదైనా మనం ఓపిక పట్టుకోవాలి కాబట్టి తీసుకొస్తున్నాం. నీళ్ళు ఇవ్వండి. ఈరోజు మనం చూడొచ్చు, ఇది రెండో సంఘటన. మరి కొద్దిసేపటి క్రితమే చూసాము. ఎవరయ్యా మీ కుటుంబమేనా? చెప్పండి, ఎవరెవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరయ్యా? ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో బాబు? అయితే చాలా మంది చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఒక అమ్మాయి పడిపోయింది, ఇప్పుడు ఇంకొక అమ్మాయి పడిపోయింది. ఈ చంటి పిల్లలతో వచ్చే వాళ్ళకు, వృద్ధులకు, కొంతమందికి స్పెషల్ క్యూ లైన్స్ లేవు. ప్రత్యేకంగా బోనం తీసుకొచ్చే వాళ్ళకు స్పెషల్ క్యూ లైన్ ఉండాలి. స్పెషల్ క్యూ లైన్ లేకపోవడం వల్ల చాలా మంది కూడా, ఏమమ్మా పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నావా? మరి ఎందుకని కలుగుతాయి? అయ్యో, ఎండ కొడుతుందా? జాగ్రత్త, మంచినీళ్ళు కింద తాగేసేయండి. కాదు, ఎండకు తాళలేకపోయి ఎంతసేపు నుంచి ఉన్నావు క్యూ లైన్? 1 అవర్. ఎంత? 1 అవర్. 1 అవర్ నుంచి ఉన్నావా? చూడొచ్చు, 1 అవర్ నుంచి ఉన్నదట అమ్మాయి. ఇక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలో. అయితే సర్తాజ్, మరింత మంది భక్తుల్ని మాట్లాడించండి. సో 1 అవర్ నుండి లైన్లోనే ఉండటం కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి నుండి పోనీకి కష్టం అవుతుందమ్మా. పోనీకి అంత మొగోళ్ళు వచ్చేస్తున్నారు ఇలా లైన్లో. ఏం లేనేలేదాగో, ఇంత పెద్ద పెద్ద మొగోళ్ళు అందరూ ఇళ్ళకి వస్తున్నారు. బోనాలు ఎత్తుకొని గంటలు గంటలు నిలబడుతుంటే ఎట్లా నడుములు వస్తున్నాయి మాకు. ఆడవాళ్ళకి కూడా సెపరేట్ గా క్యూ లైన్, కరెక్ట్, ఆడవాళ్ళకి కూడా సెపరేట్ గా క్యూ లైన్ లేదంటూ కూడా అంటున్నారు. సో ఇక్కడ చూసాం, మొత్తం కలిపి ఒకటే క్యూ లైన్ కనిపిస్తుంది. మొత్తం కూడా అందరూ ఒకటే క్యూ లైన్ లో వస్తున్నారు. బోనాలు ఎత్తుకున్న వాళ్ళు, ఆడవాళ్ళందరూ కూడా. లైన్ లో గంట అయింది. 1 అవర్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఎక్కువ అయింది. పొద్దున్న ఏ టైంకి లేచి మీరు బోనం? నేను 3:30కి లేచానండి. గుడికి 7:30, 8 అయింది. 10:30 అవ్వబోతోంది. సో చాలా సేపటి వరకు చిన్న చిన్న పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చారు. ఇక్కడ కూడా చూస్తున్నాం మనము, బ్యారికేడ్స్ వెనకాల కనిపించిన పిల్లలు. చిన్న పాప, ఏ క్లాస్? థర్డ్ క్లాస్. సో థర్డ్ క్లాస్ పిల్లలు, చిన్న ఇందాక చూసారు కదా మంత్స్ బేబీ. సో అట్లా పిల్లల్ని కూడా పట్టుకొని వచ్చారు కాబట్టి, సో సెపరేట్గా ఫ్యామిలీస్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పిల్లలు ఉన్నప్పుడు అండ్ ఆడవాళ్ళు ఎవరైతే బోనాలు పట్టుకొని ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్స్ ఏర్పాటు